వందే భారత్ స్లీపర్ రైలు పట్టాల కిందకు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెలలో ఈ రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ కసరత్తు చేస్తుంది. ప్రధాన నగరాల మధ్య విడతల వారి ఈ రైళ్లను పట్టాలెక్కించనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు సికింద్రాబాద్ నుంచే ప్రారంభించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. తొలి వందే భారత్ స్లీపర్ రైలును సికింద్రాబాద్ నుంచి ముంబైకు నడిపే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక సికింద్రాబాద్ నుంచి ముంబైకు వందే భారత్ రైలు సర్వీస్ లేదు. అందుకే ఈ స్లీపర్ రైలును సికింద్రాబాద్ నుంచి ముంబైకు నడిపే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. సికింద్రాబాద్ ముంబై మధ్య వందే భారత్ రైలు లేకపోవడంతో తొలి స్లీపర్ రైలును ఈ రూట్లో నడపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎంకు సూచించినట్టు తెలుస్తుంది. ఈ ప్రతిపాదనలను దక్షిణ మధ్య రైల్వేకు రైల్వే బోర్డుకు పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సికింద్రాబాద్ పుణేల మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్ స్థానంలో వందే భారత్ రైలును అందుబాటులోకి తీసుకురానున్నట్టు సమాచారం. రాయలసీమ ఎక్స్ప్రెస్ తిరుపతి నిజామాబాద్ల మధ్య సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ ఖాళీ లేక బోధన్ వరకు ఈ రైలును తీసుకువెళుతున్నారు. ఈ రైలును బయలుదేరే ముందు బోధన్ నుంచి నిజామాబాద్కు తీసుకువస్తున్నారు. అలాగే సికింద్రాబాద్ రాజ్కోట్ల మధ్య రాజ్కోట్ ఎక్స్ప్రెస్ నడుస్తోంది. అయితే హైదరాబాద్లో గుజరాత్లోని కచ్ ప్రాంతానికి చెందిన ఎక్కువ మంది ఉన్నారు. దీంతో రాజ్కోట్ ఎక్స్ప్రెస్ను కచ్ వరకు నడపాలని డిమాండ్ వినిపిస్తోంది. అలాగే కాచిగూడ బెంగళూరు మధ్య నడుస్తున్న వందే భారత్ కు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం 8 కోచ్లతో నడుస్తున్న ఈ రైలులో 16 కోచ్లకు పెంచాలనే ప్రతిపాదనలు కూడా తెరపైకి వచ్చాయి. ఇటు చెర్లపల్లి టెర్మినల్ పనుల్ని వేగంగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడంపై ఫోకస్ పెట్టారు. ప్రధాని మోదీ ఈ టెర్మినల్ను ప్రారంభిస్తారని చెబుతున్నారు.